వెళ్ళకూడదు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మానవులకు ఈ శ్రమలు అనేటివి సర్వసాధారణమైనటువంటి అంశం. అయితే ఈ శ్రమలను బట్టి నీ యొక్క ధర్మాన్ని, నువ్వు చేయవలసినటువంటి పనిని, నీ కార్యాన్ని, దేవుడు నీ మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేస్తే, మనుషులకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఇంకో పెద్దవారికో, నాకు ఎవరితో నన్ను ఇబ్బంది వస్తే ఆయన కంటే పెద్ద ఆయన ఉంటే, ఇప్పుడు ప్రసాద్ అన్నతో ఇబ్బంది అయితే ఆయన కంటే పెద్ద ఆయన రత్నం అని ఉంటే, ఏం నా ప్రసాద్ ఇట్లా చేసిండు అని ఏదో సమస్య. నేను దేవునితోనే లిటిగేషన్ క్రియేట్ చేసుకుంటే ఎక్కడికి పోవాలి నేను? ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఒక ప్రాణం లేని వస్తువు తన ధర్మాన్ని పాటిస్తూ ఉంది. తను ఏదైతే పని నిర్మించడానికి, ఏదో పని చేయడానికి మానవుడు దాన్ని రూపుదిద్దాడు, అది దేవుని ఆలోచన కావచ్చు, కానీ చేసిందైతే మానవుడు చేసుకుంటాడుగా ఆ రూపంలోనికి. అలాగే ఉపయోగపడుతూ ఉంది. మరి నువ్వు నేను తన స్వహస్తంతో చేసుకున్నాడు కదా దేవుడు, ఏదో పని నిమిత్తమే చేసుకున్నాడు కదా. నీ ధర్మాన్ని కోల్పోతే ఎట్లాగా? నీ పనిని కోల్పోతే ఎట్లాగా? నీ ఆలోచనను కోల్పోతే ఎట్లాగా? అసలు చేసిన తప్పుకు అంతే కూడా నువ్వు ఇలా పనిని కోల్పోవటం, ధర్మాన్ని వదిలిపెట్టడం ఇంకా పెద్ద తప్పు. అవునంటారా కాదంటారు? నేను చేయను పో, పిల్లలు గోమ్ చేస్తూ ఉంటారు, ఈ బగలగొట్టాలి. ఏం చేయాలి? ఏ చేయాలో చేయాలి, చేసినాక అడుగు కావాలంటే. అంతేనా? గోము ఏదైనా పని చెప్పినప్పుడు చెయ్యమని సతాయిస్తే అస్సలు వదలకండి, కొట్టండి. చేసినాక డాడీ ఇంకొంచెం ఎక్కువ అంటే ఇవ్వండి. అవునా కాదా? దేవుడు కూడా అంతేనండి. నువ్వు చేయవలసినవి చేసి ఇంకొంచెం ఎక్కువ ఆశీర్వదించంటే సంతోషంగా ఆశీర్వదిస్తాడు. చేయవలసినవి కూడా చేయకుండా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ నీ మీద ఉంటాయి. నువ్వేమనుకుంటావు అంటే, నేను ఈ పని చేయలేదు కాబట్టి ఆయన క్షమించాడు, ఇది నాకు లేదు, అది నీకు దేవునికి మధ్య లింకు. అది లిటిగేషన్, ప్రాపర్టీ లిటిగేషన్స్ అంటారు కదా, అలాగా లిటిగేషన్. కాబట్టి ఏదైతే ఒక వస్తువు ఒక పని నిమిత్తమై నిర్మించుకున్న తర్వాత అది పని చేయకపోతే నీ దృష్టిలో అది వేస్ట్ అని పక్కన పడేస్తాం. అవునా కాదా? అది పని చేయకపోతే దాన్ని ఏం చేస్తాను నేను? ఒక 2 రోజులు చూసేసి పక్కన పడేస్తాను, వృధా అంటాను నేను. మళ్ళీ డబ్బులుంటే కొత్తది కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే గమ్మునంటాను. అట్లాగే ఉంటుంది. మరి ఇంత చేసేటువంటి దేవుడు అంత నిక్కచ్చిగా నిన్ను నన్ను పోషిస్తూ, అంత నిక్కచ్చిగా నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడా? ఉంటే మరి ఎలాగా ఈ అన్యాయం? వాక్యంలో కూడా మనం ఉదయం 119వ కీర్తనలో చదువుకున్నాం. మరి నీతి న్యాయములు జరిగించి యెహోవా కీర్తన, మరి ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఈ మాట చూస్తాం. ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని తెలుసుకొని అతిశయించుడి, సంతోషించుడి. పర్వాలేదు, దేనిలో కూడా మీరు గర్వించవద్దు, కానీ నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం మాత్రం బాగా స్ట్రాంగ్గా ఉండండి, గొప్పగా చెప్పుకోండి అన్నాడు. గర్వించండి, దీంట్లో ఏం పర్వాలేదు అన్నాడు. అవునా కాదు? ఇర్మియాలో ఉందిగా ఈ మాట. అట్లాగే ఉదయం చదివినటువంటి కీర్తనల్లో కూడా ఉందిగా నీతి న్యాయములు అనేటువంటి మాట. మరి ఎక్కడ చూసినా కూడా మనం అన్యాయం గెలవడాన్ని చూస్తూ ఉన్నాం, అక్రమం గెలవడాన్ని చూస్తూ ఉన్నాం కదా. పొద్దున్న లేచిన నుంచి కష్టపడి పని చేస్తాడు, రాస్ట్లో వచ్చి టింగ్ అంటాడు, వానికి వస్తుంది మంచి పేరు, వాడే చేశాడు, అబ్బా ఇంత బాగా పని చేశాడని పేరంతా వాడు కొట్టుకోపోతాడు. పొద్దున్న నుంచి చించుకొని ఆరేసినోడు గాలికే, ఇక వాడికి ఏం లే కదా. ఎవడు పట్టించుకోడు కరెక్ట్గా మూమెంట్కు కదా. మనం వంటలు చేసినప్పుడు చూస్తూ ఉంటాం, అన్ని వంటలు బాగా అన్ని శుభ్రం చేసినాక వడ్డని దగ్గర ఎవడో వాడి పేరు తెచ్చేసుకుంటాడు. ఇవి సహజమైపోయింది కదా. మరి ఎందుకు దేవుడు టక్కనంగానే పిడుగుబడి జావరేవాడు? మనకు అట్లే కావాలి, అట్లే కూడా ఆశపడతాం. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎట్లా అనుకుంటాం మనం? ఇట్లా తెరవంగానే అదేదో భస్మాసు రాష్ట్రం లాగా ఇట్లా పెట్టంగానే కాలిపోయి బుడిద కావట్లేదే. ఎంత బాధ కదా. అసలు దానికంటే ఇది ఎక్కువ కదా. అత్త కొట్టిన దానికంటే చాలా బాధ అది మనకు కదా. ఇది చాలా బాధ. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా దేవుడు? దేవునికి జ్ఞానం లేదా? దేవునికి మన మీద ప్రేమ లేదా? దేవుడు ఏమన్నా మూర్ఖంగా పోతూ ఉంటాడా? దేవుడు అంత ఇదిగా ఆలోచన చేస్తాడా? వీడు నా మాట విన్నాడు, ఇన్ని వేసుకోవాలా నా సంకన, వీడు నా మాట వినలేదు, దీని పక్క అట్లా ఉంటాడా దేవుడు? ఇప్పుడు మనం అన్నాం కదా, ఇప్పుడు వాక్యంలో చదువుకునేటప్పుడు కూడా అట్లా దేవుడు కాదు, అందరూ సమానమే అంటాడు, అందరికీ సమానంగా పనిస్తాడు, అందరూ సమానంగా చేయాలనుకుంటాడు, సమానమైన ప్రేమను పంచుతాడు. ఇలా అనేకమైనటువంటి వాక్య భాగాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ భక్తిహీనుల పట్ల, దుర్మార్గుల పట్ల, దుష్టుల పట్ల వివక్ష చూపిస్తాడు అని ఉంది. అది సత్యమే, కానీ అది చివరికి మీరు గమనించినట్లయితే ఎక్కడ జరుగుతుంది ఇదంతా కూడా? ఎవరు ఖచ్చితంగా దేవుడు నీతి న్యాయములు జరిగిస్తాడని నమ్ముతారో ఒకసారి చేయొద్దండి. నిజంగా దేవుడు మంచివాడు, నీతి న్యాయాన్ని జరిగిస్తాడు అని నేనైతే నమ్మట్లా. అందుకని నేను చేయొద్దట్లా. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా సుఖంగానే ఉన్నారు, మరి సంతోషంగానే ఉన్నారు. ఒక పిడుగుబడో ఆఖరికి కుస్తన్నా రాదు వాళ్ళకి.
ఎక్కడ ఎందుకో ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చింది. నిజంగా అటువంటి దేవుడు కాడు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. తమాషగా అనుకున్నా కూడా అట్లా చేసే దేవుడు అయితే కాదు. మరి ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి? ఎందుకు మనం పడాల్సి వస్తుంది? ఎందుకు ఈ ఇరుకులు, ఇబ్బందులు? తప్పించుకునే మార్గం లేదా? ఎంతకాలం ఈ యొక్క బాధ, ఈ వేదన, ఈ దుఃఖం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి ధ్యానం బిడ్డలారా. ఎవరి గురించో చెప్పట్లేదు నేను ఈ వాక్యం, కానీ ఖచ్చితంగా ఈ నెలలో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని గురించి నేను దుఃఖంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా ఎందుకు ఇట్లా వచ్చింది అని. సహజంగానే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, నెగిటివిటీ అయితే తీసుకురాడు. కాబట్టి ఆ వాక్యాలను బట్టి నేను బలపరచబడ్డాను. కాబట్టి నాకు తెలుసో తెలియక వాక్యం చెప్పేటప్పుడు అవి వచ్చేస్తాయి. కావాలని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన ఒక మాట ఎవరో నన్ను అన్నారండి. మనం వెంటనే నేను వాక్యం చదివేటప్పుడు లేవికాండం 29 దాంట్లో వస్తాడు, లేని వార్తలు పుట్టింపకూడదు అని ఉంది కదా అని. మరి లేని వార్తలు పుట్టించిన వాళ్ళని ఏం చేస్తున్నావు దేవా అంటే ప్రశ్నార్థం. ఏం చేయలేదు దేవు. నేను సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఒక 10 సంవత్సరాలు అయింది సంఘం పెట్టుకొని, అన్నోళ్ళంతా బాగానే ఉన్నారు. కాబట్టి మళ్ళీ అడుగుతా నేను, ఏంది అంటే అక్కడి నుంచి ఏం లేదా, సరే నీ పక్క నుంచి ఏంది అంటే మళ్ళీ యోబు గ్రంథం తీస్తాడు, అక్కడ చెప్తాడు నోటి మాట వాళ్ళకు కలిగిన నొప్పి నుండి నీకు విడుదల అంటాడు. వాళ్ళని ఏం చేయడంట, నన్నేమో ఇంకా కొంచెం భరించు, నీకు శక్తిని ఇస్తా, నోటి మాట వాళ్ళకు కలిగిన నొప్పి నుంచి నీకు. మరి ఇవి వస్తాయి మరి వాక్యంలో నుంచి, నాకు ఇవే చెప్పుకుంటాం కూడా సహజం కదా. నెల నుంచి ప్రార్థనలో పెట్టినప్పుడు ఇవి నాతో మాట్లాడుతున్నప్పుడు తెలియకనో తెలుసో 100 సార్లు నేను నా మనసులో వాటిని తలుచుకున్నాను కాబట్టి వచ్చేస్తాయి. కాబట్టి వచ్చింది కాబట్టి నేను మీ గురించి అట్లా అనుకోకండి. ఈ వాక్యం అనేది ఎట్టుంటుందంటే, చిన్నప్పుడు ఊర్లలో మేము ఊర్లోకి వెళ్తే మా అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు డేక్షెడ్ వండేవారు. డేక్షెడ్ వండి పిల్లలకు అట్లా ముద్దలు పెడతారు. తెలుసా ఎట్లా పెడతారో? డేక్ష ముందు పెట్టుకొని ఆమె చిన్న పీటేస్ కనుక కూర్చొని డేక్షలోనే కలుపుతారు. కలిపి పిల్లలందరినీ డేక్ష చుట్టూ కూర్చోబెట్టుకుంటారు, ముద్దలు పెట్టుకుంటారు. తెలుసా మీకు? ఎప్పుడన్నా అనుభవించారా? మేము చూసాం. కానీ మా అన్న ఉండేవాడు కారం అంటాడు, ఇంకొక అన్న ఉండేవాడు పులుపు అంటాడు, ఇంకొక అన్న ఉంటాడు ఇది బాగాలేదు సరిగ్గా ఉడకలేదు అంటాడు. ఇట్లా రకరకాల. నేను వండి వార్చే వాక్యం ఒక్కటే, కానీ అది వివిధ రకాలుగా మీకు ముద్దలుగా అందించబడుతుంది. మీ టేస్ట్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. నీకు అది ఒకరికి పుల్లగా అనిపిస్తుంది, ఒకరికి చేదుగా అనిపిస్తుంది, అంతే తప్ప నేను ముద్ద కలపటంలో ఏ తేడా లేదు. కాబట్టి ఇది గమనించుకోండి. వాక్యం చెప్పే ముందు ఇది ఒకటి చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు గమనించినట్లయితే దేవుడు ఇలా చేయటాన్ని చూసినప్పుడు అసలు ప్రశ్నార్థకమైనటువంటి, ఎందుకంటే మన వాక్యంలో కూడా అక్కడక్కడ కొన్నిసార్లు దైవజనులు, భక్తులు నువ్వు ఉన్నావా దేవా అసలు అనేటువంటి ప్రశ్న వేయటాన్ని చూస్తూ ఉన్నాం. అసలు ఉన్నావా? ఏదో సినిమా పాటలాగా ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అనేదో పాట చూడు, అట్లా ఉండదు. మరి ఎందుకు అవకాశం ఇస్తాడు? ఎందుకు వారు నాశనం కావట్లేదు? ఎందుకు మనమే ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉన్నాం? ఎందుకు ఇటువంటివన్నీ దేవుడు పర్మిట్ చేస్తూ ఉన్నాడు? అసలు దేవుడు న్యాయవంతుడేనా? నమ్ముకొని తప్పు చేసామా? ఏమన్నా సేవకు వచ్చి తప్పు చేసామా? విశ్వసించి తప్పు చేసామా? ఎక్కడ చూసినా ప్రశ్నార్థకం అయిపోతుంది. కొన్నిసార్లు ఈ ప్రశ్నలు ఎటువంటిదంటే, యోబు కూడా ప్రశ్న 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 అని చివరికి మళ్ళీ దేవుడు బలపరిచాడు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంకా బలపడతామేమో, ఎంత దిగిపోతామో అంతగా పైకి లేపుతాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేసినట్టుగా. బహుశా అందుకోసమని ఏమైనా దించుతున్నాడేమో మనకు తెలియదు. సరే, నేను కొన్ని ఉదాహరణలు చెప్పేస్తాను, మీరు తర్వాత నాకు ఆన్సర్ చేయండి. ప్రశ్న ఇస్తాను, లాస్ట్లో మాత్రం ఇది అడుగుతాను ఖచ్చితంగా. దేవుడు నిజంగా నీతిమంతుడేనా? నిజంగా మరి అన్యులకి, లేదా అన్యులకంటే భక్తిపరులుగా ఉన్న వాళ్ళకి భక్తిహీనులకి ఎటువంటి తేడా చూపిస్తున్నాడు దేవుడు? వాక్యంలోనేమో భక్తిహీనులను చంపుతా, భక్తిహీనులను ఇచ్చేస్తా, మోసం చేసిన వాళ్ళని ఇట్లే చేస్తా, వాళ్ళ కపట హృదయాన్ని ఇట్లా చేస్తా. మనకు చూడ ఎక్కడ ఎవరికి జరగట్లా. మీరు చూశారు కదమ్మా, ఎంత పోటీ ఉన్నా ఏం చేశాడు? ఏం చేయలేదు దేవుడు. ప్రార్థించిన పని ఏమైనా జరిగిందా? మళ్ళీ మీరు లోకరీతికి వెళ్ళి పని చేసుకున్నారు. అవునా? దేవుడు చేశాడా? కాకపోతే దాన్ని కూడా మనం దేవునికి అంటగడతాం. దేవుడు చేశాడు అని నమ్ముతాం, తప్పదు. కాబట్టి నా లోటడితే నువ్వేం చేసినావు అనాల్సి వస్తుంది. కొంతని చూసినప్పుడు అట్లాగే అనిపిస్తుంది, దేవుడు ఏం చేస్తున్నావా నువ్వు? ఒక్కసారి ఒక విషయాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది నాలో ఉన్న బాధ ఏంటో, నాకు జరిగిన దానికి నా ఉక్రోషం ఏంటో, నా వేదన ఏంటో, నా కన్నీరు ఏంటో. సౌలుని తీసుకుందాం, అబ్రహాముని తీసుకుందాం. ఈరోజు బల్ల కూడా ఉంది కాబట్టి. సౌలు ఎక్కడ కూడా మీరు గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయం, నేనేం వాక్యాలు రెఫరెన్స్ చెప్పను, మొత్తం చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ ఇది, ఆల్రెడీ సమయం అయిపోతుంది కాబట్టి. మొట్టమొదటిగా రాజు కావాలని అడిగింది ప్రజలు. రాజు కావాలి మాకు అని అడిగింది ఎవరండి? ప్రజలు, ఇజ్రాయేలీలు అడిగినారు. అయితే అప్పుడున్నటువంటి ప్రవక్త
సమూయేలు కాబట్టి సమూయేలుకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సమూయేలు ఇలా చేసుకో అని ఆ 10వ అధ్యాయంలో చెప్తాడు. అంతకుముందు కూడా చెప్పుకుంటూ వస్తాడు దేవుడు, ఇలా పో అని. వచ్చాడండి సౌలు వచ్చి, సమూయేలు కొంచెం రికమెండ్ చేయి, నువ్వు ప్రవక్తవు కదా, ఒక 10 రూపాయలు ఇస్తా లంచం, టీ తాపుతా, నన్ను రాజుగా పెట్టమని చెప్పి అన్నాడా? బతిమాలుకున్నాడా? ప్రలోభ పెట్టాడా? అసలు ఎదురుపడ్డా? సౌలు సమూయేలుకి ఎదురొచ్చాడా? సౌలుని ఎత్తుకుంటూ వెళ్ళాడా? ఏం జరిగిందండి చెప్పాలా తెలిసిన వాళ్ళు. మరి నేను బిగ తీసుకొని కూర్చుకుంటానంటే ఇంకా అది ఎట్లాగే సాగకుండా ముందుకు వెళ్ళిపోకుండా అవుతాడు. ఎవరేం లేరు. సమూయేలు సౌలుని ఎత్తుకుంటూ వెళ్ళాడా? దేవుని అనుమతి చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున. సౌలు సమూయేలుని వెతుక్కుంటూ వచ్చాడు. గట్టిగా నువ్వు చెప్పగలవు, నోరు తెరువు హ్యాపీ. సమూయేలు సౌలును ఎత్తుకుంటాడు. యాక్చువల్గా సౌలు ఏం చేస్తున్నాడు అప్పుడు? రాజు కావాల్సినోడు, దేవుని దృష్టిలో ఉన్నాడు. యానో ఫుల్గా 100 మందిని వేసుకొని అట్టా ఉండాలి కదా. రాజు లక్షణం అంటే మంచి నాయకుడి లక్షణం కదా. అట్టతోనే కదా దేవుడు సెలెక్ట్ చేస్తాడు. సౌలు ఏం పని మీద పోయినాడు? గాడిదలు పోయించే ఆ పోయిన గాడిదలను ఎత్తుక్కుంటూ పోతున్నాడు ఆయన. గాడిదలు పోయించే ఆ పోయిన గాడిదలను వెతుక్కుంటున్నటువంటి సౌలును ఎదురుపోయి సమూయేలు నానా పిచ్చి పట్టించి, నానా గందరగోళం పట్టించి, నానా రకాలుగా చెప్పి దేవుడు ఇలాగ అన్నాడు అలాగ అన్నాడు అంటే ఏమో పాపం తప్పలేదేమో, ఏదో జరిగింది. మీరు 10వ అధ్యాయంలో మీరు గమనిస్తే సౌలును మొదట సమూయేలు ప్రవక్తగా తీర్చిదిద్దటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట ప్రవక్తగా చేసిన తర్వాత రాజుగా అభిషేకించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత జరిగినా కూడా సౌలు ఎప్పుడు కూడా వద్దురా నాయనా అన్నదే. మీరు 22వ వచనంలో 10వ అధ్యాయం మొదటి సమయంలో మీరు చూస్తే యాడున్నాడమ్మా మొదటి సమయంలో 10వ అధ్యాయం 22వ వచనము అమ్మా చదువు నాయన చదువు. 10వ అధ్యాయం 22వ వచనం. ఇంకొక మనుష్యుడు రావాల్సి ఉన్నదా? యెహోవా యొక్క విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాడు. యాడున్నాడమ్మా? ఎవరమ్మా? సౌలు. దేనికోసమమ్మా దేవుడు అతన్ని ప్రత్యేకించుకున్నది? ఎక్కడికి పోతున్నాడమ్మా ఆయన? ఎంతగా తప్పించుకోవాలో అంతగా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. పాపం ఆశ పడాల. ఆయన అడిగాడా? నన్ను రాజుని చేయమన్నా సమూయేలుని అడిగాడా? లేకపోతే దేవునికి ప్రార్థన చేశాడా? ప్రభా నన్ను రాజుని చేయ అన్నాడు ఏమన్నా? ఎవరు ఎత్తుకుంటూ వెళ్ళారు? సమూయేలు. ఎవరు ఆజ్ఞించారు? దేవుడిచ్చారు. ఆఖరికి ఎక్కడ దాక్కున్నాడంటే రాజు కావాల్సినవాడు సామాన్లలో దాక్కున్నాడు. ఇప్పుడు ఎవరు బలవంతంగా పట్టుకొచ్చారండి? ఎవరు బలవంతంగా పట్టుకొచ్చారు? అక్కడ ఆ దేవుని అనుమతి చొప్పున సమూయేలు పట్టుకొని వచ్చి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మీరు గమనిస్తే 13వ అధ్యాయంలో 30 ఏళ్ళప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు రూలింగ్ అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అదే 13వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడమ్మా? అందుకు సమూయేలు ఇట్లా నేను 13వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక ఏంటమ్మా? అమ్మా ఇష్టం లేకుండా వచ్చాడు పనికి. నువ్వు బలవంతంగా పట్టుకొచ్చావు, ఎంటబడి పట్టుకొచ్చావు, సామాన్లలో దాక్కుంటే పట్టుకొచ్చావు, రాజుని చేసావు. ఏదో కూలి పని చేసుకుంటే ఏదో చిన్న పని చేసి ఆ రోజుకి వెళ్ళిపోయేటోడు రాజుని చేసి కూర్చోబెట్టావు. తప్పులు దొరలవా? సౌలు మనిషి కాదా? పోనీ తప్పులు కావాలని చేశాడా? ఇక్కడ ఒక మాట ఉంది, అవివేకం అంటే వివేకం లేకపోవటం వల్ల దాని గురించి కాన్సిక్వెన్సెస్. ఇది చేస్తే విషం తాగితే చస్తామని తెలిస్తే ఎవడు విషం తాగాడు? ఆయనకు తెలియదు ఇది కాన్సిక్వెన్సెస్, చివరిలో రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఏదో చేసుకుంటూ పోతున్నాడు. తను రాజు అయ్యాడు, ఏదో చేయాలి, పేరు నిలబెట్టుకోవాలి, ప్రతిష్ట నిలబెట్టుకోవాలి, మంచి పునాది వేయాలి అనేసి. నిజంగా ఇట్లో కనపడేది ఏంటంటే దేవుని యొక్క దుష్టబుద్ధి కనిపిస్తుంది. దేవునికి ప్రణాళిక ఉంది,
తర్వాత రాజు అయ్యేది ఎవరో దేవునికి తెలుసు. దావీదు రాజు కావాలి కాబట్టి మొదట పునాది గట్టిగా నిలబడాలి. కాబట్టి గట్టుని పట్టుకోవాలి. ఆ గట్టుని ఏరి పారి తీసుకొని పట్టుకొని వచ్చి వాడు ఒక చిన్న తప్పు చేస్తే సహించలేక ఏమన్నాడు తెలుసా దేవుడు? మరి తర్వాత వచ్చినటువంటి దావీదు ఇష్టమైనోడు కాబట్టి, ఇష్టానుసారమైనోడు కాబట్టి, ఆయన హృదయానుసారుడు కాబట్టి ఎన్ని తప్పులు క్షమించాడమ్మా? ఎన్ని తప్పులు క్షమించాడు? వేరే దాన్ని ఎత్తుకొచ్చుకుంటే క్షమించినాడు. ప్రజాసంఖ్య రాయొద్దంటే ప్రజాసంఖ్య రాస్తే క్షమించినాడు. చిన్న చిన్న శిక్షణలు అయితే పెట్టాడు, ఎందుకంటే బాగోదు కదా, ఎవరో ఒకరు అడుగుతారు కదా, నన్నైతే అంత దెబ్బ కొడితే ఆయన ఏం కొట్టకపోతే అంటారు అన్నట్టుగా చిన్న చిన్న దెబ్బలు కొట్టి క్షమించి ఆదరించినాడు. సౌలు వద్దంటే ఎంటపడి తీసుకొని వచ్చి రాజం చేసి ఆయన తప్పిదం చేశాడు, చేయలేదని నేను అన్నాను. దావీదును క్షమించిన మనస్సు సౌలును క్షమించడంలో దేవుడు ఎందుకు ముందుకు తీసుకురాలేదు? స్వార్థం కనిపించలా, దుష్టత్వం కనిపించలా. మళ్ళీ అంత సెట్ చేసినాక మీరు ఒక మాట మీరు చూస్తారు, 15వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయము 35. సౌలు బ్రతికిన దినములన్నిటిను ఎవరు నేను చెప్పింటినా దేవునికి? నేను పోయి చెప్పింటినా సౌలును రాజుగా చేయండి, లేకపోతే సౌలు అడిగినాడా? ఎక్కడ న్యాయం కనిపిస్తుంది ఇక్కడ? అసలు దేవుడు న్యాయవంతుడు అనే పాయింట్ దగ్గరికి వస్తే అసలు ఇవన్నీ కూడా చాలా పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి. అసలు న్యాయం తెలుసా దేవునికి అనిపిస్తుంది. నువ్వు వెంటబడి పట్టుకొచ్చావు, బలవంతంగా తీసుకొచ్చి రాజపీఠం ఎక్కించావు. వాడు ఏదో చేసుకుంటా ఉన్నాడు, మంచి చెడ్డో, వాడిని పట్టుకొని అది తప్పు ఇది తప్పు అని వాడిని విసిగిచ్చి వేసారిచ్చి కింద పడదోసి మళ్ళీ రాజుగా చేసిన ఎవడు అడిగితే చేసావు? నీకు నువ్వు చేసావు కదా, మరి పశ్చాత్తాపం ఇంకొక దగ్గర ఎందుకు? నీకు ఎవరు చేశారు రాజుగా? రాజు దేవుడేగా. తనకు తానుగా చేసి తనకు తానుగా పశ్చాత్తాపడనని ఇక్కడ రాయించాడు. మళ్ళీ మనం చదువుకోవడానికి ఇరవై న్యాయమేనంటారా ఇది? మీకు ఎవరికన్నా న్యాయం అనిపించిందా? ఇది న్యాయం అనిపించిందా? మరి ఇదే దావీదు విషయంలో నా హృదయానుసారుడు సంగనేకురా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా అంటే, నావాడైతే అయిన వారికి ఆకుల్లోనమ్మా, కాని వారికి అదెట్లా న్యాయం అమ్మా? అయిన వారికే కంచాలు, వెండి కంచాలు, బంగారు కంచాలు, కాని వారికి ఆకులు. ఎక్కడన్నా న్యాయంగా అనిపిస్తుందా? ఎంత అన్యాయస్తుడు, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. సౌలు ఇన్నోసెంట్ అని నేను అన్నాను. హీస్ క్రూకెడ్, హీస్ క్రూయల్. అసలు సౌలులో అసూయ రావటానికి కారణం దేవుడు. సౌలును ఆ విధంగా చేయటం వల్ల దావీదును చూసినప్పుడల్లా కుళ్ళు పుట్టింది. సౌలును మంచిగా చూసి ఉంటే దేవుడు దావీదును ఇంకా ఎక్కువగా ఆశించి ఎక్కువగా ప్రేమించేవాడు దేవుడు. సౌలు ఎక్కడి నుంచి వచ్చింది? తనను ప్రేమించక దావీదును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. తన చేత ఎక్కువగా కష్టం చేయించుకున్నాడు. తన చేత తన కుమారుడు దావీదుకు ముందుగా సైన్యం ఎట్లా పెట్టుకోవాలి, ఆర్థిక స్థితి అన్ని మొదట ఎవడు అవుతాడో వానికి కొంచెం సెట్ చేయడం కష్టంగా ఉంటుంది. వీడు రోడ్డు వేసిన తర్వాత అందరూ ఆ రోడ్డు మీద నడుస్తూనే ఉంటారండి, అందరికీ సులువే అది. తర్వాత మొదట నడిచి రోడ్డు వేస్తాడే వాడు హీరో. అవునంటారా కాదంటారు? సౌలు హీరో. అది బలవంతంగా పట్టుకొని వచ్చి గాడిదలు పోతే ఎత్తుక్కుంటుంటే పట్టుకొని వచ్చాడు. మళ్ళీ మామూలు పని కూడా కాదు. ఇటువంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహించకుండా, బలపరచకుండా తగ్గిస్తూ ఉన్నాడు. తనకిష్టమైనటువంటి దావీదు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వంకలు చేసినా, నేను ఆయన సన్నిధిలో ఉన్నాను అనగానే సంకనెక్కు, బస్ కథం. ఎక్కడుంది న్యాయం? దేవుడు న్యాయవంతుడేనా? దేవుడు న్యాయవంతుడేనా? కాబట్టి మనం బాధపడాల్సిన అక్కర్లా. మనల్ని తిట్టినోడు ఆన్నే కుప్పగుల్లి హార్ట్ అటాక్తో సావలేదే అని అనుకోకండి, అవసరం లేదు. ఎందుకంటే చేయడు దేవుడు ఆ విధంగా. దేవుడు ఆ విధంగా చేయడు. చెప్పాను కదా, ఏమంటాడు? లేని వార్తను పుట్టింపకూడదు అని చెప్పాడు. లేని వార్తలు వస్తూ ఉంటాయి మన మీద, కానీ వాళ్ళని కంట్రోల్ చేయడు దేవుడు. నిన్నేమంటాడు? నోటి మాట వలకు కలుగు నొప్పి నుండి నీకు భద్రత ఇస్తానంటాడు. సంతోషం. ఇక మనం దానికి సంకలు గుద్దుకొని దాన్ని సాక్ష్యంగా చెప్పుకుంటూ ఉంటాం పిచ్చర్లాగా.
ఎక్కడిది న్యాయం? కొంచెం కూడా పశ్చాత్తాపలే. రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు కానీ, అయ్యో వాడికి మొదటిసారి కదా, పాపం ఎంత అవస్థ పడుతున్నాడో సౌలు, ఇంకొంచెం దగ్గర కూర్చో. ఆఖరకు అభిషేకించినటువంటి సమూయేలు కూడా పక్కకి వెళ్ళాడు, చెయ్యి వదిలిపెట్టాడు. అందుకని ఈ దౌర్భాగ్యుడు సౌలు ఎవరిని అడగాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. దేవుడు చేయొద్దులు పెట్టాడు, సౌలు చేయొద్దులు పెట్టాడు. వెళ్ళాడు కర్ణపిశాచి కలిగిన వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఏమంటాడు? సౌలు కర్ణపిశాచి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అందుకే నేను వదిలేసినా అంటాడు. అసలు వెళ్ళటానికి కారణం ఎవరు? నువ్వు చేయి వదులుతే కదా వెళ్ళింది సౌలు. నువ్వు చేయి పట్టుకొని ఉంటే వెళ్ళేవాడా సౌలు? సమూయేలు పక్కనే ఉండింటే సౌలుకి ఏం పని అండి కర్ణపిశాచి కలిగిన దగ్గరికి వెళ్ళి అది చెప్పు ఇది చెప్పు అనడానికి? ఇది దేవుడే అంటాడు. మళ్ళా ఇలా చేశాడు కాబట్టి నేను శిక్షించాను అంటాడు. ఎక్కడుందండి న్యాయం దేవుని దగ్గర? ఉందంటారా న్యాయం? ఈ వాక్యం అయిపోయే లోపల మీరు ఏమంటారో నేను తెలుసుకుంటా. ఉంది అంటారా లేదంటారా నేను మీకు పరీక్ష పెడతాను. ఎంత అన్యాయం తెలుసా, ఎంత ఇది తెలుసు. నువ్వు ఇష్టం కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుందా? నాకై నేను ఏదైనా చేస్తే నీకు అంత కడుపుమంటనా? ఎంతకాలం ఇట్లా అన్యాయాన్ని సహాయిస్తూ ఉండాలి? ఎంతకాలం ఇట్లా వాళ్ళు పెట్టరేగిపోతుంటే ఊరికే ఉండాలి? ఏం చేయకుండా ఏమన్నంటే సహనం అంటాడు, ఏమన్నంటే ఓర్పు అంటాడు. మన ఈ మధ్య ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదానికి చెప్తే ఆయన ఒక వాక్యం పెట్టాడు ప్రసంగిలో నుంచి. ఏం పెట్టాడమ్మా? ఓర్పు. మీరు వాక్యం చూడరేమో, ఏమని ఉందమ్మా? మీరు షేర్ కూడా చేశారు, చదవండి ఒకసారి ఆ వాక్యం. ఒకసారి గట్టిగా చదవండి, త్వరగా సమయం అయిపోతుంది. లేదా డిలీట్ అయిపోయిందా? సరే మళ్ళీ చెప్తాను నేను దాని గురించి. ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. ఎక్కడొచ్చిందండి సహనం, ఓర్పు? ఎక్కడి నుంచి ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఆ చుట్టాలా పక్కాలా అన్నప్పుడల్లా పడ్డానికి? దేవుడు దావీదును చూసిన ఆ చల్లటి చూపుతో ఒకవేళ సౌలును చూసి ఉంటే దావీదుకు మించిన రాజు అయి ఉండేవాడు. అంతే కదా, మొదట నిలబెట్టుకుంటూ వచ్చాడంటే గడుచున్నాడు. వాడు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, అందరిని ఏర్పాటు చేశాడు, అన్ని రకాలుగా దేవునికి చేశాడు. సరే అవన్నీ పక్కన పెట్టి ఇట్లాగా చూస్తే దేవుడు చిన్న వాటికి లేదా తనకి ఇష్టం లేనటువంటి వారి విషయంలో కఠినంగా ఉండటాన్ని మనం అనేక చోట్ల చూస్తాం. ఎవరి దాకా ఎందుకండి? ఇదే చాప్టర్స్లో 14వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. 14వ అధ్యాయం 33. జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేస్తున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా. ఇప్పుడు ఎవరు తప్పు చేశారండి? ఆ రక్తంతో కూడినది తినకూడదని ధర్మశాస్త్రంలో లిఖించాడు దేవుడు, అవునా? కాబట్టి అది అందరూ పాటిస్తారు కదా. గొంతు పిసికితే రక్తం యాటికి పోదు కాబట్టి కోసినదే తింటారు, అలాలు చేస్తారు. ఇవి రకరకాల పద్ధతులు. సరే అవి వదిలేయండి, మనకు అనవసరం. కానీ సౌలు ఎటువంటి వాడని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. అవునా, బాగా చేసినారులే, దేవుడు నాకేం చేయట్లా, మంచిది, దేవునికి వ్యతిరేకంగా చేయండి అన్నాడా? ఏం చేసాడమ్మా? తెలిసి ఏం చేశాడమ్మా? ఏమన్నాడు ప్రజలతో? మీరు విశ్వాసఘాతకులైతిరి, పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తిండని చెప్పి తర్వాత ఏదో కారణం. ఏం చెప్పాడమ్మా జనులతో? ఒకవేళ చెడ్డోడై దేవునికి వ్యతిరేకించేవాడైతే బాగా చేసినారులే, ఇతే చేయండి, ఇంకా దేవునికి కోపం రానిలే అనేవాడు. అంతే కదా. దేవుడు దీవించకపోతే ఏం చేస్తాడు? పట్టించుకోకపోతే ఏం చేస్తాడు? మంచిగా సిన్సియర్గా పని చేస్తున్నా కనీసం బాగా చేసామని అనకపోతే ఏం చేస్తాడు? ప్రోత్సహించకపోతే ఏం చేస్తాడు? కానీ అలా చేయలేదు సౌలు. రక్తంతో కూడినది జనులు తిన్నారని తెలియగానే ఏనాడు, ఒరే విశ్వాసఘాతకులారా, ఏంద్రా ఇది దేవునికి వ్యతిరేకంగా, రండి ఇట్లా చేయండి అని ఒక పద్ధతి ఏర్పాటు చేసి. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్తాను. చిన్న వాటికి 43వ వచనంలో చూడండి.
ఆ తర్వాత ప్రజల యొక్క పాపం పోవడానికి అందరూ ఉపవాసం ఉండాలని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఈ విషయం యోనాతానుకు తెలియదు. యోనాతాను అడవులోకి వెళ్ళాడు. ఏం జరిగింది? దొరికాడు. ఏం దొరికాడంటే ఉపవాసం ఉండలేదు అనేది తెలిసిపోయింది. అప్పుడు అడుగుతున్నారు, ఏం చేసావురా అని. యోనాతాను. ఎవరు యోనాతాను? సౌలు కొడుకు, దావీదుకు మంచి ఫ్రెండ్. ఏం చేశాడమ్మా యోనాతాను? సౌలు ఆజ్ఞించాడు, ఎవరైతే ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండకపోతే చంపిపడేయండి అన్నాడు. అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన, మహాంతముడు. అయినా దేవుని కనికరం పుట్ల ఆయన మీద. దావీదు అంటేనే ఎక్కువ ఇష్టం ఆయన. సరే, అది పక్కన పెట్టేస్తే యోనాతాను విషయంలో ఏం జరిగిందమ్మా? ఏమంటాడమ్మా? అడవిలో పోయాడు, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ తెలియదు. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్న విషయం ఆయనకు తెలియదు. వస్తూ ఉన్నాడు, కర్ర పట్టుకుంటారుగా అడవిలో పోవడానికి. ఏదో ఒక జంతువులు వస్తాయి. మా ఆయనకి తేనె తిట్టగా దొరికింది. ఇట్లా ఓడిసిండు. శుభ్రం ఏదో తగిలింటుంది కదా, కర్రకు తగిలింటుంది తేనె తిట్టు. దాన్ని నాకి ఎంత తేనె తగిలింటుంది ఆ కర్రకు చివరికి, ఎంత నాకిన్నాడు. ఏమన్నా పెద్ద దోశలు తిన్నాడా? చూడండి, దేవుడు ఒక్కొక్కసారి ఎంత కఠినంగా వ్యవహరిస్తాడు అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అంతకంటే గొప్ప పాపం చేసినటువంటి వాళ్ళని క్షమించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళెత్తటంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. యోనాతానుకు ఏమైందో తెలుసా? మరణ శిక్ష విధించు. తర్వాత తప్పించుకున్నాడులేండి, అది వేరే విషయం. ఏమని ఉందంటే దాంట్లో క్లియర్గా ఉంది. ఏమని? కొంచెము తేనెకై మరణం పొందవలసి వచ్చి. ఇప్పుడు కరుణ ఉందండి దేవునికి? కరుణా కటాక్షాలు ఉన్నాయంటారా ఇవి చదివినప్పుడు? ఉపవాసం ఉన్నామని చెప్పి సాయంత్రానికి మటన్లు, చికెన్లు అవి ఇవి తెచ్చుకొని తట్టెడు తినేటోళ్ళని ఏమనడంలే దేవుడు. ఏమనడంలే. వాడు తెలియదు, ఆజ్ఞ తెలిసి చేసింది కూడా కాదు, వానికి ఆజ్ఞ తెలియదు. వాడు అడవిలో పోతా కొంచెం అక్కడ సుఖదాయిండు, దాన్ని పట్టుకొని సంపాలంటాడు. ఇప్పుడు చూడండి, న్యాయం జరిగించేటోడా దేవుడు? దేవుని కనికరం ఉందా? మరి ఎట్టొచ్చినాం విశ్వాసంతో మనం అందరం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? మీరు ఇంకా గమనించండి, చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా. సౌలు విషయాన్ని ముగించడానికి మీకు ఒక మాట చెప్తారు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13-14 వచనాలు. మొదటి దినవృత్తాంతములు, ఈ విషయంలో మనం సౌలు ఇష్యూ క్లోజ్ చేసేద్దాం. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13-14. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. ఇప్పుడు కొంచెం అర్థమవుతున్నది ఎందుకు సౌలు అంటే అంత కోపం. అంటే మొదటి పాయింట్, యెహోవా ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను అలా చేయటానికి కారణం ఏంటంటే ఏమన్నాడు? ఆజ్ఞ గైకొనక నా దృష్టికి ఏమన్నాడు? ద్రోహము చేసినందుకు. ఆజ్ఞను గైకొనక దృష్టి. ఇంకా ఏమంటాడమ్మా? యెహోవా యొద్ద విచారణ చేయక సరే, ఈ రెండింటికి నా రీజన్స్ నాకున్నాయి. ఒక కాపరిగా నేను చదివేటప్పుడు ఈ రెండింటికి కూడా మళ్ళీ దేవుడే కారణం అని నేనంట. ఎందుకంటే సౌలును దూరం చేసినది, సమూయేలును దూరం చేసినాడు, ఎవరి అండా లేకపోయా, దేవుడు కూడా చేయి వదిలి పెడితే కొత్త రాజు వాడు, వానికి ఉండే ఆ డౌట్లు క్లియర్గా. ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు, అయ్యా పని చేయాలి, మరి చేయకూడదా, జరుగుద్దా అంటారు. జోస్యం చెప్పాలి నేను వాళ్ళకి, చిలక జోస్యం అవుతుంది పోండి, కాదు పోండి. ఈ ప్రవచన వరం, ఈ దర్శన వరం అంటే పెద్ద తలనొప్పి, చాలా కష్టం, సక్రమంగా వాడలేము కదా, ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ గురించి తెలిసిపోతూ ఉంటుంది మనకి, వాడికేమో అన్నీ మనం కరెక్ట్గా చెప్పాలి. మోసం చేయకూడదు కదా మన దగ్గరికి వచ్చినోడిని. దర్శనంలో వాడేమో పరమ నికృష్టుడు, దుర్మార్గుడు అని తెలుస్తూ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. ఏంటంటే కారణాలు ఏదో చెప్పాడులేండి, అవి నాకు నచ్చలేదు, పక్కన పెట్టేద్దాం. మీకు నచ్చితే మీరు చదువుకోండి. ఏం చేశాడు? ఏమన్నాడు సౌలు? ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞ గైకొనక అని అన్నాక చదవండి అమ్మా, 14 వచనం ఏమన్నా ఉంది? అందు నిమిత్తము యెహోవా అతనికి
యెహోవా మరణ శిక్ష విధించిన తర్వాత తప్పించడం ఎవరి చేతనైనా అవుతుందా? ఒకవేళ ఏదన్నా పక్కోడో ఎదుటోడో వాడో వీడో చేశాడు అనుకుందాం, తప్పించవచ్చు. అరే బాబు సరే ప్లీజ్ అనొచ్చు. ఇప్పుడు సౌలుకు మరణశిక్ష కారణాలు చాలా చెప్పాడులేండి దేవుడు, అవి కూడా తప్పించుకోవడానికి చెప్పాడని నేను అనుకుంటున్నాను. కానీ శిక్ష విధించింది ఎవరు? సౌలుకు మరణశిక్ష విధించింది ఎవరు? తప్పించడం నీ చేత నా చేత అవుతుందా? తప్పదు. సరే తప్పదు కాబట్టి దేవుడు దిగొచ్చి చేసుకుంటాడా? దేవుడే దిగొచ్చి చేసుకుంటాడా? మళ్ళీ నిన్నో నన్నో వాడుకుంటాడు. ఆయన ఎందుకు దిగొస్తాడు? ఏం అవసరం ఉంది ఆయన దిగిరానికే? మరణశిక్ష విధించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఎవరో ఒకరు, ఏ ఎళ్ళమ్మనో పుల్లమ్మనో అయ్యగారినో అమ్మగారినో ఎవరినో వాడుకుంటాడు. అవునా? ఇప్పుడు ఎవరినో వాడుకున్నాడు, అయిపోయింది అనుకుందాం. 100 తప్పు అవుతుందా? 100 తప్పు అవుతుందా? తప్పు అవుతుందా? యెహోవాయే మరణశిక్ష విధించాడండి, నేను చంపొచ్చిన, ఇప్పుడు నాకు తప్పు అవుతుందా? నేను ఒక విషయాన్ని మీకు బయలుపరుస్తాను. చూడండి, యెహోవా మరణశిక్ష విధించినాడు, అడిగి అయిపోయింది కదా. మీరు ఇదే 1 సమూయేలులో 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దావీదుకు సౌలు దొరుకుతాడు, కానీ అభిషేకించిన పడిన వాడు కాబట్టి నేను సంపనని దావీదు వెళ్ళిపోతాడు. ఊరికే వెళ్ళాడు, ఏదో అది తలపాగి సంథింగ్ ఏదో తీసుకొని వెళ్ళిపోతాడు. అంతవరకు బాగానే ఉంది. దావీదు చాలా మంచోడు, అందుకనే దేవుడు ఇష్టపడ్డాడేమో అని దొంగ తెలివితేట. దొరికినోని చంపకుండా రాజయ్యుండి శత్రువు అని తెలిసి తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సౌలు అని తెలిసి ఈయన వదిలిపెట్టాడు. ధర్మాత్ముడు, తప్పదిగా కదా, ధర్మాత్ముడు అందాం దావీదును. అయితే దావీదు యొక్క సైన్యంలో అమాలేకీయుడైనటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. వాడు అన్యుడు. అమాలేకీయుడు అంటే అన్యుడు. ఒక అన్యుడు దావీదు సైన్యం నా దగ్గర ఒకటి పని చేస్తున్నాడండి. వాడు ఎంతసేపు అని ఇంటెన్షన్ ఏముంటుంది? మంచిగా పనిచేసి నన్ను ఇంప్రెస్ చేయాలి. మీరు కూడా రేపొద్దున ఉద్యోగస్తులు అయితే మీరు కలెక్టర్లైనా మినిస్టర్లను ఇంప్రెస్ చేయాలి, సీఎం గారిని ఇంప్రెస్ చేయాలి. గురుమోహన్ రాజు మీరు కలెక్టర్లు అయినంత మాత్రాన మీకు అన్ని ఇండివిజువాలిటీస్ ఉంటాయి. ఎవరికి ఉంటాయి? మీకంటే కింది వాళ్ళ మీద మీకు ఇండివిజువాలిటీ, మీ ప్రజల మీద మీకు ఇండివిజువల్గా అధికారం ఉంటుంది, కానీ పాలకుల మీద మీకు ఉండదు. వాడు చెప్పింది మీరు వినాలా? అవునా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఇప్పుడు అమాలేకీయుడు ఒక సైనికుడు. ఎవరి సైన్యంలో? దావీదు సైన్యంలో. దావీదుకు సైన్యంలో ఎందుకున్నాడు అంటే, ఈ పోరాటం జరుగుతుంది ఎవరితో? శత్రువుతో. ఎవరా శత్రువు? సౌలు. ఒక సైనికుడి లక్షణం ఏంటి? శత్రువు చేతికి దొరికితే చంపాలి. ఇంకా మెయినోడే దొరికినాడు అనుకో, చంపి రాజు దగ్గరికి వెళ్తే సినిమాలలో రాజు ఇట్లా తీసి నగలేసి బలా మంచి దాసుడా, శత్రువుని చంపొచ్చినావు, అర్ధరాజ్యం నీకు ఇస్తున్నప్పుడు అంటాడు అనమాట. పాత సినిమాల్లో సీరియల్స్లో అట్లా ఉంటుంది. బహుశా దావీదు కూడా అట్లా చేస్తాడు అనుకొని ఈ అమాలేకుడు అనేటువంటి వాడు అమాయకంగా వెళ్ళి సౌలుని చంపాడు. ఊరికే చంపలేదండి, అమాలేకీయుడు ఊరికే చంపలా. అప్పటికే ఈట మీద ఆనుకొని ఉన్నాడు సౌలు. అంటే ఈట పొడుచుకుంది, అది ఇట్లా ఆనుకొని ఉంది, గిజగిజగిజగిజలాడిపోతా ఉన్నాడు. మీకు తెలుసా లేదో, కొంతమందికి మందులు లేవు, మాకులు లేవు, రోగం ముదిరిపోయింది, ఇంక చచ్చిపోతారు అన్నప్పుడు వాళ్ళు బతుకుతో ఆ బాధ భరించలేక మన ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు ఒక రిక్వెషన్ పెడతారు. ఏమంటారు దాన్ని? కారుణ్య మరణం. అయ్యా నేను బతకలేకపోతున్నాను, నన్ను చంపేయండి. ఏదో ఒక రకంగా నన్ను అట్లాంటి జరుగుతూ ఉంటాయి. మనకు తెలుసు ఎవరికి ఉంటుంది అధికారం? రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అధికారం. కారుణ్య మరణాలు అంటాం వీటిని. అంతేనా? ఇంకేదన్నా ఉందా పదం? నాకు తెలుగు సరిగా వచ్చింది, అదే కదా వర్డ్. అప్పుడు సౌలు బ్రతిమాలుకుంటాడు అమాలేకీయుని, చచ్చిపోతున్నారా, ఎట్లాగో చచ్చిపోతారా, ఇది గుచ్చుకుందిరా, ఇబ్బంది అవుతున్నదిరా నాయన, నరకం వెళ్ళబోసుకుంటున్నా, ఏదో ఒకటి చేయరా అన్నాడు. ఒక పక్కనేమో దావీదును మెప్పించే ఒక అవకాశం దొరికింది అమాలేకీయుడికి, ఒక పక్క సౌలు ఎలాగో చచ్చిపోతా ఉన్నాడు, పాపం తొందరగా ప్రాణం తీస్తే కాస్త పుణ్యం దక్కుద్ది, ఈ బాధ నుంచి విముక్తి అవుతుందని తెలివి తక్కువ అమాలేకీయుడు ఏం చేశాడంటే తల నరిగేశాడు. దానికి తప్పన్నావా? వాడు ఒక అన్యుడు, ఒక సైన్యంలో పనిచేసేవాడు, దావీదు సైన్యం. ఇతనేమో శత్రువు, ఆల్రెడీ చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అమాలేకీయుడి తప్పవుతుందా? తప్పవద్దా? ఆల్రెడీ చచ్చిపోయేటాడు పాపం సౌలు, ఈట గుచ్చుకొని వేలాడుతున్న పరిస్థితుల్లో చంపాడు. మరి దావీదు దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. దావీదు ఏం చేయాలి? సరే పోయి ఏదో తెలిసి చేసినావో తెలియక చేసినావో అనాలి. అవునా? ఈ దావీదు ఎంతసేపు దేవుని దృష్టికి మంచి కావాలి, ప్రజలకి ఎట్టన్నా ఉండని.
లేదా ప్రజలు తిట్టున్నా కానీ మళ్ళీ దేవుని దృష్టిలో వెతుకునేటట్టున్నా ఉండాలి. కన్నింగ్ నేచర్ కాదు అది. ఏం చేశాడు తెలుసా మీకు? 2 సమూయేలు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. త్వరగా 2 సమూయేలు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాణిని, అరే బాబు, అభిషేకించిన వాణిని చంపకూడదని రాజు నీకు తెలుసు. వాడొక సైనికుడు, నీ దగ్గర పని చేసేటోడు ఒక అన్యుడు, అదిగాక వాడు చావులో ఉన్నాడు సౌలు. అటువంటి పరిస్థితుల్లో చంపొచ్చాడు. నీదేదో ఇంప్రెషన్ అయిపోయి అర్ధరాజ్యం ఇస్తామని కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోక ఏదో ఊడబడిచి దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నాడేమో పాపం. ఏం జరిగింది నాయన? చదవండి. నీవేళ అతని మీద చెయ్యి వెత్తితివి, యెహోవా అభిషేకించిన వాణిని నేను ఎంత ధైర్యం ఉంటే చెప్తావురా నాకు అంటున్నాడు. అన్యాయం కదండి. రాజు సైనికుడు, ఆ రిలేషన్షిప్ చూసుకుంటే సైనికుడు చేసింది తప్ప ఒప్ప. రాజుని ఇంప్రెస్ చేయాలి, ఇంప్రెస్ చేయడానికి కాదు. అది సైనికుడి ధర్మమో. శత్రువు దొరికినప్పుడు సంవరించి రాజుకుండే ఆపదను తొలగించాడు, రాజుకి మేలు చేయాలన్న ప్రయత్నం చేశాడు వాడు. అది కూడా విద్యుత్ ధర్మము. అక్కడ సౌబతిలో ఉన్నటువంటి సౌలు ఎలాగూ చేస్తాడు కాబట్టే చేశాడు. ఎక్కడన్నా ఆ యొక్క సైనికునిలో అధర్మము కానీ, అన్యాయం కానీ, నీతిమాలినతనం కానీ ఏమైనా కనిపిస్తుందా అండి? కానీ ఈ దావీదు, దేవునికి ఇష్టడైన దావీదు ఏం చేశాడు? చివరికి ఏం చేశాడు చూడండి ఒక్కసారి. చిత్తగించము అయ్యమన్నాడమ్మా, చదువు. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం. నాకు సాక్ష్యాలు అవసరంలా, నువ్వు చెప్పేవి అయిపోయింది. నేను కూడా కొంతమంది అదే అంట, వాళ్ళని ఎందుకన్నా అడగటం, నువ్వు చెప్పేవి అయిపోయింది పో అంట. నీ నోటి మాటయే సాక్ష్యము, నీ ప్రాణములకు నీవే ఉత్తరవాది. వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి ఏమన్నా న్యాయం ఉందండి? ఇవాళ ఎక్కువ టైం పడుతుంది. ఏమన్నా న్యాయం అనిపిస్తుందా మీకు? మన తప్పు ఎక్కడన్నా, నాకైతే ఎక్కడ తప్పు కనపడలే. అమ్మాయికి ఉంది, ఎక్కడ కనపడలా. నిన్ను ఇంప్రెస్ చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నాకు అవకాశం వచ్చింది. అది కూడా ధర్మమైన అవకాశం, వాడేం అన్యాయంగా చేయలా. ధర్మమైన అవకాశం, వాడేం వెతుక్కుంటూ సౌలు కోసం పోలా. సౌలు అక్కడ గాయపడి అక్కడ భీమత్సంగా సావు బతుకులో కొట్టాడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ధైర్యం తెలిసి ఆయన అడిగాడు, సౌలు అడిగాడు, ఏమని? చాలా కష్టంగా ఉందిరా, నొప్పిగా ఉంది, చాలా ఇబ్బంది అవుతున్నది, ఏదో ఒకటి చేసి చంపేసేయండి నన్ను అని వాడిని అడిగితే ఈడు చంపాడు. ఈడొచ్చి చెప్తే కనీసం సరే పోరా, అట్లా చేయకుండా ఉండాల్సిందిరా అంచె కూడా బాగానే ఉండు. కొంచెం దావీదు తెలివైన వాడు, జ్ఞానవంతుడు, దేవుని బిడ్డ కాబట్టి పోనీలేరా, ఏదో ఇక తప్పు అట్లా చేయకుండా ఉండాలి కదరా అంటే బాగుండే. నేను కూడా చాలా మెచ్చుకున్నాను. ఏం చేశాడో తెలుసా? ఇంకొకరిని పిలిచి నీ కొట్టి చంపంట. ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారు? ఎవరు నీతి కలిగి ఉన్నారు? ఎవరు న్యాయాన్ని అనుసరిస్తున్నారు? దేవుడా, దావీదా, సౌలా, అమాలేకీయుడా? ఒక పక్క సౌలును అమాలేకీయుని చూపించాను నేను మీకు, ఒక పక్క దేవుడు సమూయేలు దావీదుని చూపించాను. చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా సింపుల్. ఇందులో అర్థం చేసుకోలేకపోయాం, మాకు సరిగా అర్థం కాలేదు అనడానికి ఏం లేదు. ఎవరు నీతిగా ఉన్నారు, ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు ఓన్లీ నాకు నచ్చింది నువ్వు చేయలేదు కాబట్టి నేను శిక్షిస్తా అన్నట్టుగా ఉంది దేవుని పని. నాకు నచ్చింది నువ్వు చేయట్లేదు కాబట్టి నీ కథ చూసుకుంటా, నీ అంతు తేలుస్తా అన్నట్టు ఉంది తప్ప ఎక్కడైనా ధర్మం కానీ, ఎక్కడైనా న్యాయం కానీ, ఎక్కడైనా మంచి కానీ కనిపిస్తుందా అండి? ఇక్కడ మళ్ళీ ఏమంటాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, నా ఆజ్ఞలు పాటించలేదు కాబట్టి నేను సంవరించాలని. ఎలాగో నువ్వు సంవరించాలనుకున్నావు, వాడు అమాయకంగా చేసేసాడు ఒక సైనికుడు. క్షమిస్తే తప్పే అంటే ఎందుకు? అసలు క్షమాన మాటనే రాలేదు కదా అక్కడ. క్షమించడం అన్న మాటే రాలేదు అక్కడ. ఇంకా గొప్పగా దేవుడు అభిషేకించిన వాడిని చంపడానికి నీకు ఎంతకుండా ధైర్యం రా, అరే కొట్టి చంపరాయిని అన్నాడు దావీదు, మహానుభావుడు. బాధ అనిపించదా అండి ఇటువంటివి చూసినప్పుడు? ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది ధర్మం, ఎక్కడ పోతుంది న్యాయం? ఇటువంటి వాళ్ళని దేవుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? ఇటువంటి వాళ్ళని దేవుడు ఎందుకు బలపరుస్తూ ఉన్నాడు? అంటే రాకడ వరకు ఇలాగే ఉంటే ఇక మంచిగున్నానికి తావెక్కడ ఉంది? వాడు ఇంతసేపు బాధపడుతూ సావాల్సిందేనా?
వాడికి ఉండదా? ఇప్పుడు కీర్తనలో చదివా, నన్ను బాధ పెట్టిన వారిని నువ్వు శిక్షించ అంటానే ఉన్నాడుగా. ఎన్నో చోట్ల ఉందిగా అది. బాధింపబడే వాడికి పరిస్థితుల్లోకి నన్ను అప్పగించాకు అని ఉందా? అప్పగించు నన్ను ఎవరినంటే వాళ్ళకి అన్నాడా? మరి ఇట్లా మనల్ని ఎందుకు అప్పగిస్తాడు దేవుడు ఎవరంటే వాళ్ళకి? మనకంటే స్తోమతలో తక్కువ, మనకంటే జ్ఞానంలో తక్కువ, మనకంటే ఆత్మీయ జీవితంలో తక్కువ, అటువంటి వారి చేతికి మనల్ని అప్పగించడం వల్ల ఏం లాభం వచ్చింది దేవునికి? ఏం లాభం వచ్చింది? ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడా న్యాయవంతుడా దేవుడు? దేవుని గుంపు, దేవుడు సమూయేలు దావీదు, సౌలు అమాలేకీయుడు. ఎక్కడన్నా ఏమన్నా రీజన్ ఉందా? ఇదే నువ్వైతే కానీ ఏమందో తెలుసా? నువ్వు చెప్తే నేను చేసినా, నాదేమైంది, నాకేం సంబంధం, పప్పు అండు. అమాలేకీయుడు ఆ మాట అనలా. నీకోసం కదయ్యా చేసిన, నువ్వు రాజు బాగుండాలని శత్రు, అందులో నువ్వు చచ్చిపోతాండి అన్నయ్యా, ఏదో పాపం అంటేనే అడుగుతేనే చంపుతి కదయ్యా, నన్నెందుకు ఇట్లా చంపమని చెప్తున్నావు అనేవాడు. నువ్వు నేను ఆ ప్లేస్లో ఉంటే అన్నాడా? ఇప్పుడు ఎవరు మంచివాడుగా కనిపిస్తున్నారు? నాకైతే ఖచ్చితంగా అమాలేకీయుడే మంచివాడు అనిపించింది. అమాలేకీయుడే భరించాడు, సహించాడు, రాజు ఆజ్ఞ ఇస్తే ప్రాణాలు అర్పించాడు. ప్రాణాలు పోతున్నా ఏం పట్టించు. ఇటువంటివి చూస్తే చాలా చాలా గందరగోళంలో పడిపోతూ ఉంటాం. మనల్ని ఇబ్బంది పెట్టి, మనల్ని అవమానించి, మనల్ని ఇరుకునబెట్టి, మనల్ని నాశనం చేసి, సంఘాలను కూల్చి ఎంతో ఇదిగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో ఏ మాత్రం వారికి కీడు జరగాలని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ వాక్యంలో కూడా అదే ఉంది కాబట్టి నేను మాత్రం ఎందుకు అనుకుంటా? ఎలాగో దేవుడు చేయడు కాబట్టి వదిలేయటమే మంచిది. అడిగి చేయించుకోకపోతే నాకు బాధ కదా. దేవా కొట్టుపో ప్రసాద్ నన్ను కొట్టిండంటే దేవుడు పోయి కొట్టలే ప్రసాద్ అన్నాను, ఇంకా కొంచెం బాధ కదా. చూడు చెప్తే కూడా దేవుడు వినలే అని, దాని బదులు అడగకుండా ఉంటే అయిపోయాయి కదా. రెండింటికి మంచిగా ఉంటుంది. నేను దేవుడిని అడగలే, దేవుడు చేయలే అనుకుంటా. అడిగితే కూడా చేయకపోతే ఇంకా బాధ కదా నాకు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు. సహించువాడు ధన్యుడు, భరించువాడు ధన్యుడు, ఇవన్నీ విని చాలా ఏండ్లు అయిపోయాయి. వాళ్ళంతా బాగానే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ఏ లెవెల్లో అర్థం చేసుకోవాలో ఆ లెవెల్కి మించి చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ నాకు ఇంత తెలుసు అనుకుంటే ఇక ఇలాగే ఉంటుంది. ఇంకొక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చూపించేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం. అంటే నేను పాత నిబంధన సౌలును చూపించాను కదా, మీరు ఏమనుకున్నారో ఒకసారి కొత్త నిబంధనలో యేసు ప్రభు పీరియడ్లో చెప్పిన ఒక ఉపమానాన్ని మీకు నేను చూపిస్తాను. ఇది మీ అందరికీ తెలిసిందే, చాలా సింపుల్గా ముగించేస్తాను. మరి 20వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక తోట యజమాని ఉన్నాడు, ఆయనకు పనివారు అవసరం. ఆ తోటలో పొద్దున్నే వెళ్ళాడు, కొంతమందిని తీసుకొచ్చాడు, వాళ్ళకి చెప్పాడు, ఇదిగో ఈరోజు పని చేయండి నా దగ్గర, మీకు 1 దినారం ఇస్తాను కూలి అని. మంచిది. ఆ రోజుల్లో పని అంటే బహుశా మనం ఊహించుకుంటే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. పొద్దున్న 6 గంటలకు వచ్చారు కొంతమంది పనులు, నాకు దీనారం దొరికే అని పాట పాడుకుంటూ పని మొదలెట్టారు. బాగానే ఉంది. ఈయనకు పని పాట లేదు యజమానికి. అక్కడ పని ఏం చేస్తున్నారో చూసుకోవచ్చు కదా. వచ్చిన వాళ్ళు పని పాట లేదు, అటు షికారికి వెళ్ళాడు. మళ్ళీ 9 గంటలకు రోడ్డు మీదకి పోతే గాంధీ బొమ్మ చౌరస్తాలో కొంతమంది నిలబడి ఉన్నారు పని లేని వాళ్ళు. ఎవరు పనికి తీసుకుపోలేదంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ మాట తిరిగినా సరిగా ఉండదు, లేదా వాళ్ళ గురించి ముందే తెలిసేట ఇది వీళ్ళు పని దొంగలని. అందుకని వాళ్ళకి పని దొరకల. కానీ ఈయన ఏంటంటే మహాదయామయుడు, చూస్తేనే అర్థమవుతుంది. అందుకని ఏం చేశాడు? ఖాళీగా ఉన్నారా, తోటలో పని ఉంది, ఇవ్వండి, నాకు ఇష్టమైంది ఇస్తా, చెప్పలా ఎంత ఇస్తాను అన్నాడు. వాళ్ళల్లో కొంతమందిని తీసుకొచ్చాడు. మళ్ళీ 9 గంటల తర్వాత ఉండబుద్ధి కాలే, పురుగులు కుట్టినాయి. మళ్ళీ పోయినాడు గాంధీ బొమ్మ దగ్గరికి. మళ్ళీ ఆడ కూడా 12 గంటలకు కూడా ఉన్నారు కొంతమంది పని పాట లేని సోమరిపోతు, పని దొరకలా అన్నాడు. మళ్ళీ వాళ్ళని కూడా తోటలోకి రమ్మన్నాడు. ఇక్కడ చూస్తే ఆయన యొక్క దయ చాలా గొప్పది అనిపిస్తుంది నా వరకైతే. ఆ తోట యజమాని చాలా దయామయుడు, కరుణామయుడు, జాలి కలిగినటువంటి వాడు. 12 గంటల వాళ్ళని కూడా తీసుకొని వచ్చి పనిలో పెట్టాడు. అక్కడితో ఊరుకుంటే బాగానే ఉండేది, ఎందుకంటే సగం రోజు అయిపోయింది. 6 గంటల నుంచి 12 అంటే సగం రోజు అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడు? సాయంత్రం పూట ఛాయ్ తాగుదామని వెళ్ళాడు 3 గంటలకి. వెళ్తే మళ్ళీ కొంతమంది ఉన్నారు. వారిని ఇంకా ఉండారా, గాడిదలు మీకు పని లేదురా, ఎవరు తీసుకుపోలేదా, సరే పాడి నా తోటకే పాడిని అన్నాడు. మళ్ళీ వాళ్ళని మొదట ఏమైంది? 6 గంటలలో పిలుచుకొచ్చుకున్నాడు, 9 గంటలకు పిలుచుకొచ్చుకున్నాడు, 12 గంటలకు పిలుచుకొచ్చుకున్నాడు, 3 గంటలకు పిలుచుకొచ్చుకున్నాడు. ఇంకా 6 గంటలకు పని క్లోజ్. ఈ మళ్ళీ ఛాయ్ తాగాలనిపించి మళ్ళీ పోయినాడు 5 గంటలకు. మళ్ళీ కొంతమంది ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇతని దయాగుణం గొప్పదే. కానీ 5 గంటలప్పటికీ కూడా పని దొరక్క ఉన్నారు అంటే వారు ఎవరై ఉంటారో ఒక్కసారి ఊహించుకోవచ్చు. యాక్టివ్గా ఉండేవాడు, పనిమంతుడు, పరిగెత్తి పని సంపాదించుకుంటాడు. మీరు గాంధీ బొమ్మ దగ్గర పొద్దున పూట పోతే ఎవరున్నా బండి మీద పోయి ఆపంగానే 4 చుట్టుముడతారు.
నలుగురు ఐదుగురు చుట్టుముట్టి ఏం పని సార్, ఏం పని, నేను వస్తా అని ఎంట పడతారు. కూలీలు ఉంటారు అక్కడ, హమాలి వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా, అన్ని రకాల వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. అట్లాగా హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతారు. 10-11 అయ్యేసరికి ఖాళీ అయిపోద్ది అక్కడంతా కూడా. 12 గంటలకు ఉన్నారు, 3 గంటలకు ఉన్నారు, సాయంత్రం 5 గంటలకు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యులు, పని దొంగలు, సోమరిపోతులు, వేస్ట్ గాళ్ళు ఉండింటారు. సరే, ఈయన దయామేడు కాబట్టి తీసుకొచ్చుకున్నాడు, బాగానే ఉంది, తప్పేం లేదు, ఆయన సొమ్ము. అదే చెప్పాడు కదా, మీరు ఆ చాప్టర్ అంతా చదివితే నా డబ్బు నా ఇష్టం అంటే ఎవరి డబ్బు అని ఇష్టం, మాకేం సంబంధం, చేసుకో. కానీ ఈ ఉపమానం దేవుడు చెప్పేటప్పుడు, అంటే యేసు ప్రభు వాళ్ళందరికీ చెప్పేటప్పుడు దేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈ విషయంలో అని మనకు అనిపిస్తుంది. మరి దేవునికి ఎందుకు లేదు కనికరము? తప్ప పొద్దున 6 గంటలకు వచ్చినోడు సాయంత్రం 6 గంటల వరకు పని చేసినోడు కొంచెం ఎక్కువ దొరుకుద్ది అని ఆశపడడం ఏమైనా తప్ప అండి? అరే, గంట పని చేస్తే 100 అడిగిన నువ్వు పోయేటప్పుడు షాయి పైసలు అంటావు. నువ్వు మాట్లాడుకుంది 100 రూపాయలకి, నువ్వు చేసే గంట పని అర్ధగంటలో చేసేస్తావు దౌర్భాగ్యంగా, అట్టా ఇట్టా అని. అంత అయినాక మళ్ళీ ఊకుండవు, పోయేటప్పుడు షాయి పైసలు సార్ అంటావు. పొద్దున 6 గంటలకు వచ్చినాడు సాయంత్రం 6 గంటల వరకు పనిచేసినాడు, వాడు ఆశించటం ఎక్కడైనా తప్ప అండి? యజమాని కోప్పడతాడు, ఎంత అప్పటి వరకు వాడు ఎంత దయామయుడు అని అనిపిస్తుంది, కోప్పడినప్పుడు అనిపిస్తుంది ఎంత వీడికి ఎంత గీర ఉంది. వీడికి గీర అంటారు, ఏమంటారు మీరు? పొగరు. ఎక్కడుందండి దయ? ఆశించడం తప్ప. ఈయనంటే అయిపోయా, ఏమంటాడు తెలుసా? నా డబ్బు నా ఇష్టం, నువ్వెవడు అడగటానికి అంటే. తప్పు కదండి అది? ఎక్కడ కనిపిస్తుందండి దయ? 5 గంటలకు వచ్చిన వాడికి దీనారం ఇవ్వటం నీ ఇష్టం, ఎవరు అభ్యంతరం పెట్టరు, నీ డబ్బు. కానీ పొద్దు నుంచి పనిచేస్తున్న నాకు పిసరంత ఎక్కువ దొరుకుద్ది అని ఆశించడంలో తప్పే ఉంది? ఎక్కడ న్యాయం ఉంది? మాలాంటి వాళ్ళ మెసేజ్లు ఇచ్చేటప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎవరికి సేవకులకు అప్పగించి, సేవకులకు చెప్పాడు ఇది మామూలు వాళ్ళకి కాదు, సేవకుడు ముందొచ్చిన సేవకుడైనా వెనకొచ్చిన సేవకుడికైనా పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు, మంచి దీవెనలు ఇస్తాడు. కాబట్టి సాయంత్రం 5 గంటలకు వచ్చినోడికి కూడా అదే, ఆ టైంలో వచ్చిన సేవకుడికి కూడా అని. మరి ఆ సేవకుడు 5 గంట సేపు చేసా, నేను 10 నుంచి 9 గంటలకు, 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను చేస్తే 12 గంటలు సేవ నేను చేస్తే, మరి నాకు వానికి జీతం ఒకటే అంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి? దేవుడు న్యాయవంతుడేనా అండి? నా దృష్టిలో దేవుడు న్యాయవంతుడేనా? ఆశించడం తప్ప, అడగడం తప్ప. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వేదకుడి. ఎక్కడండి? ఎక్కడ దొరుకుతున్నాయి? ఎవరు పడేసుకుంటున్నారు? అద్భుత కార్యం అంటే ఎవడు అకౌంట్లో నుంచి మన అకౌంట్లోకి 1000 రూపాయలు పడ్డది అనుకో, రాంగ్లో వెళ్ళి దేవుడు 1000 రూపాయలు ఇచ్చాడని మళ్ళీ దాంట్లో 10వ భాగం, దొంగ సొమ్ములో దేవునికి 10వ భాగం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు? ఏంటి పరిస్థితి? వీటికి చప్పట్లు కొట్టి వీటిని సాక్ష్యాలుగా చెప్పుకునే నీవు నీతిమంతుడవు. ఇవి తప్పని చెప్పే కాపరి కానీ, ఇవి తప్పని చెప్పే ఇంకొక తోటి విశ్వాసి కానీ నీకు కడుపు మంట. ఎవరి దాకా ఎందుకండి? ఇస్కరియోతు యూదా ఒక రాజ్యం గురించి పోరాడుతున్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యం రావాలి, మంచి రాజ్యం రావాలి అనేటువంటి వాళ్ళు, స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సరే, దేవుడు వచ్చాడు, ఏదో రాజ్య స్థాపన అనేసరికి వాడు ఏమనుకున్నాడంటే ఈయన ఏమైనా రాజ్యం పెడతాడేమో, ఏదో మేము అనుకున్న రాజ్యం ఈయన తెచ్చిపెట్టేటట్టు ఉన్నాడు, ఈయనతో ఉంటే మేలు జరుగుద్ది అనుకున్నాడు, వచ్చాడు. ఇది ఆయన చిత్తం కాదు, దేవుని ప్రణాళికలో భాగం. అది యేసయ్యను అప్పగించటం ఇస్కరియోతు యూదా కావాలని చేసింది కాదు, దేవుని చిత్తంలో ప్రణాళికలో భాగం. అది ఎవరికి లేకపోతే ఇంకొకటిని ఉపయోగించుకొని చేసుకుంటూ ఎంత కఠినంగా ఏమైందండి ఇస్కరియోతు యూదా? ఆత్మహత్య చేసుకున్నాడు ఆఖరి. మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఎంతగా వివరంగా అంటే, నడిమికి చీలి పేగులు బయటికి వచ్చాను రాయబడి ఉందండి వాక్యంలో. ఉందండి ఇస్కరియోతు యూదా సావు గురించి? అవసరమా అండి? వాడు చేసిన తప్పేంటండి? దేవుని ప్రణాళికలో, దేవుని బాధ్యతతో, దేవుడి యొక్క పనిలో వాడబడ్డాడు. మంచికి వాడబడ్డాడా చెడు? వాడు నువ్వు ఏర్పాటు చేసిన పనే కదా, అది చెడ్డదే కావచ్చు. ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు నాకు ఒక చెడ్డ పని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మంచి పని ఇచ్చాడు, లేదా దేవుడు ఇంకొకరికి ఏదో ఇచ్చాడు, నేను ఎందుకు అనుకుంటాం? దేవుడు కదా చూడాల్సిందే. న్యాయ నిర్ణయిత ఎవరు చివరికి? ఎటువంటి చావు తీసుకున్నాడో ఇస్కరియోతు యూదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు నీతిమంతుడా? దేవుడు న్యాయవంతుడా? దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. 10 రూపాయల బేరం 20 రూపాయలకు కుదిరిచ్చాడు, నీకు బాగానే ఉంటుంది. కస్టమర్
నష్టపోయేది ఎవరు? కస్టమర్ కదా. మరి వానికి అన్యాయమే కదా జరిగేది. దేవుడు న్యాయవంతుడు అయితే నీకు న్యాయం జరగాలి, ఆయనకు న్యాయం జరగాలి కదా. 10 రూపాయల వస్తువు 11కి ఇప్పించాడు నీకంటే ఓకే, 1 రూపాయతో పెద్ద డిఫరెన్స్. 10 రూపాయల వస్తువు 20 రూపాయలకు దేవుడు ఇప్పించాడు అంటే మరి న్యాయవంతుడని ఎలా చెప్పగలుగుతాం? సౌలు గొప్పనా? అమాలేకుడు అనేటువంటి సైనికుడు గొప్పనా? సమూయేలు దావీదు గొప్పనా? ఎక్కడ దేవుని నీతి, దేవుని రాజ్యం ప్రకటించబడతా ఉంది? ఎక్కడ మంచికి మేలు జరుగుతూ ఉంది? ఎక్కడ చెడుకు ఆటంకము కలుగుతూ ఉన్నది? అసలు కలుగుతుందా? ఒక్కసారి గమనించుకోండి. ఎవరికి వాళ్ళు బైబిల్ ఇది మాట్లాడింది, బైబిల్ ఇది చెప్పి లోతు గ్రహిస్తే అర్థమవుతుంది. బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. బైబిల్ సత్యస్వరూపమైనటువంటి పరిశుద్ధ గ్రంథం, అందుకే పరిశుద్ధ గ్రంథం అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మళ్ళీ రివర్స్లో తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఏంటి రిజల్ట్ అని. నేను చెప్పక్కర్లేక మీకు. అన్యాయం 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 అది జరుగుతూనే ఉంటుంది. అన్యాయం చేసిన వాడు అందరం ఎక్కుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు పొలిటికల్ లీడర్స్ని చూస్తూనే ఉన్నాం కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఒక్క మాటను నెరవేరుస్తారా? కానీ గెలుస్తారు, కోట్లు సంపాదించుకుంటారు, దేశమేమో నష్టాల్లో పోతుంది. ఒక్క పొలిటీషియన్ కూడా మేము నష్టపోయినామని చెప్పేటోళ్ళు లేరు కదా. మామూలుగా కాదు, 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని దిగుతారు. మరి దేశమేమో ఆర్థికంగా వెనకబడింది, ఆర్థికంగా ఏమో వెనకబడి మరి ఎవరు ముందుకు తీసుకుపోవాల్సి వాళ్ళే కదా. సో ఈ ఆలోచన మీకే వదిలిపెడుతున్నాను, మీ నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను. నా వైపు నుంచి చివరికి ఒకటే చెప్తాను, ఇన్ని చెప్పినా దేవుడు న్యాయవంతుడు. సమయం ఇస్తున్నాడేమో, నా కంట తడి ఆరే లోపలనే జరగాలని నేను అనుకుంటున్నాను. కొద్దిగా ఏడురా, కంట్లో ఉన్న నలుసులు వెళ్ళిపోతాయి, తర్వాత నేను నీకు మేలు చేస్తాలే అని అంటున్నాడేమో తెలియదు. ఒక బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామండి మనం? కీ అన్నదనుకోండి, పటకన 2 వేస్తాం. గట్టిగా ఏడ్చింది అనుకోండి, గబకిన చాక్లెట్ కొనిస్తాం. కాబట్టి ఎక్కువ బాధ ఉన్న చోట ఎక్కువ దేవుని ఆదరణ ఉంటుంది. దేవుడు సత్యవంతుడే. జరిగిన వాటిని బట్టి మనకు కొన్ని చోట్ల మనం అందరికీ మంచిగానే కనిపించున్నాడు. ఇప్పుడు నాకు కొన్ని నేను చూపించాను, వీటిల్లో దేవుడు ఎక్కడైనా న్యాయవంతుడిగా కనిపిస్తున్నాడా? అలాగని గుడ్డల మీద చేసుకుని దేవుడు అన్యాయస్తుడని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చూపించిన వాటిల్లో నుంచి అడుగుతున్నాను. అంటే ధైర్యం ఉందా మీకు? దేవుడు అన్యాయస్తుడండి మీరు చూపించారు, మేము నమ్ముతున్నాం, నిజమే కదా? ఇవన్నీ కాదు. కాబట్టి నీకేదో కంటికి కనిపించింది, నీకేదో వినిపించింది కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాలేడు. అలా జరిగింది కూడా కాబట్టి దేవుడు అన్యాయస్తుడు అనడానికి కూడా వీల్లేదు. అలా జరగవలసి ఉన్నది అంటాడు దేవుడు. కాబట్టి దయచేసి గమనించుకుందాం, దేవుడు ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించేటువంటి వాడే. అతి ఆయన యొక్క సన్నిధిని మనం బలపడదాం. అనేక చోట్ల మనకి ఇటువంటి అనుమానాలు పెట్టి పరిస్థితులను మళ్ళీ ఉల్టా పల్టా చేయాలని సాతాను ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాటిని మనం ఎదిరించి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి తొలగిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. నిజమే ప్రభు, అనేక చోట్ల అయ్యా అనేకమైనటువంటి అనుమానాల చేత, అనేకమైనటువంటి వ్యాకులమైనటువంటి పరిస్థితుల చేత మమ్ములను కృంగతీయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యా నీవు నీతి న్యాయాలు జరిగించేవాడు. ఈ భూమి మీద అన్యాయం ఇంకా నిలబడుతుండవచ్చు, కానీ నీవు అన్యాయానికి కాపు కాసే దేవుడు కాదు నాయన. నిజం నిలకడ మీద తెలుస్తుందని నమ్ము. నిన్ను ఆశ్రయించినటువంటి బిడ్డల పట్ల దయ చూపించేటువంటి వాడు, కనికరం చూపించేటువంటి వాడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంఘపక్షాన వాద్యమాడమని, సంఘానికి ఉన్నటువంటి నింద అపనింద తొలగించమని, నీకచ్చిగా నిర్భయంగా క్రమముతో ముందుకు వెళ్ళగలిగే సంఘాన్ని నిలబెట్టుకుని వేడుకొచ్చులా. అయ్యా అయ్యా మా కంటికి కనిపించేది కాదు, మా చెవులకు వినపడేది కాదు, కానీ నీవు నిజమైన దేవుడు, నీవు న్యాయవంతుడు, నీవు నిక్కచ్చైనటువంటి వాడు. అయ్యా భక్తిహీనుల పట్ల వాద్యం ఆడడం కాదు, కానీ వారి నాశనమునకు మూలము పుట్టించేటువంటి దేవుడు. వాక్యంలో మేము గమనిస్తున్నాం, భక్తిహీనులను త్రోసివేసేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా అయ్యా కృపదయ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.